అది నాలిక తాటి మట్ట అని చంద్రబాబు గారి మీద పైరయ్యారు రాజమౌళి గారు. నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలని చెప్పేసి పెద్ద లిస్టే వినిపించారు. నమస్తే రాజమౌళి అన్న, ఏటా లిస్టు? జగన్ నామస్మరణ చేయకపోతే సూర్యుడు ఉదయించడు, సూర్యుడు అస్తమించడు అబ్బా కొడుకులకు. అందుకే కదా రోజుకు 3 సార్లు మీ పార్టీని మీ నాయకుడిని కలవరిస్తూనే ఉంటారు వాళ్ళు. మరి ఇది భయమా ప్రేమనా అబ్బా కొడుకులే చెప్పాలా. భయంతో కూడిన ఆందోళన వల్ల వచ్చిన ఆక్రోశం అయ్యి ఉంటది. అన్ని అబద్ధాలే. ఎట్లుంటాయంటే వీళ్ళ అబద్ధాలు ఎలా ఉంటాయన్నా? అంతకుముందు ఎన్ని అబద్ధాలు చెప్పినారు ఉదాహరణ చూపిస్తా. అయితే చెప్పండి. సెల్ ఫోన్ ఈయన కనిపెట్టి చంద్రబాబు నాయుడేనా చెప్పిందే? అంటే సెల్ ఫోన్ ఆయన కనిపెట్టలేదా? 400 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి హైదరాబాద్ నేనే సృష్టించినా అని చెప్పినాడు, చెప్పలే? నిన్న కూడా అక్కడెక్కడో మీటింగ్ లో అదే మాట చెప్పినాడు అన్న. అంటే హైదరాబాద్ నిర్మించింది బాబు గారు కాదా? నాకు ఘోరం ఏం తెలుసునా, మన ఆడవాళ్ళు వంట చేసేదానికి ఉపయోగించే గ్యాస్ ను ఆయన తీసుకొచ్చి కనిపెట్టాయంట. కాదా? మంట లేకుండా వంట చేసే విధానాన్ని కూడా ఆయన కనిపెట్టాయంట. ఇది మాత్రం రీసెంట్ గానే కనిపెట్టారన్న. మన ఈ మధ్య ఎప్పుడో చెప్తాడు, పాలు పిండేది కూడా ఆయన కనిపెట్టాయంట. ఇంకా ఏటేటి కనిపెట్టారన్న బాబు గారు? మే నెలలో మనకు ఎండలు ఎక్కువైనా అని చెప్పి 10 డిగ్రీల ఎండ తగ్గామని చెప్పినా అంట అధికారులకు. దీనమ్మ జీవిత వేసరంగా ఎట్లబ్బా? ఎందుకన్నా అలా ఎక్కిరిస్తారు? ఎండలు తగ్గిస్తే మనకు మంచిదే కదా. మొన్న చెప్తున్నాడు వారి కిందట. ఏంటి చెప్పారు? నన్ను ఫాలో అవుతారు. యూకేలో కూడా ఇంతకుముందు ఎండలు ఎక్కినప్పుడు రోడ్ల ముందు నీళ్లు తల్లిచ్చినా చల్లగా ఉండేదానికి ఇప్పుడు యూకే అంతా చేస్తానంట. అవునన్నా, యూరోప్ మొత్తం బాబు గారిని ఫాలో అవుతుంది ఇప్పుడు. తెలుసునా మీకు? దట్ ఈజ్ చంద్రబాబు గారు సత్తా అండ్ టాలెంట్. మీరేమన్నా నేలకనా, అదేమన్నా తాటి పట్ట? ఈ నేవాళ్ళు ఉన్నన్ని రోజులు ఆయన చేసిన శాస్త్రీయ పరిశోధనల గురించి చెప్తూనే ఉంటారన్న బాబు గారు.